హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఎంస్కేర్ ఛానల్. ఈరోజు ఉదయాన్ని ఎంత వచ్చాను అనుకుంటున్నారా? ఉదయాన్నే కిరాయి ఉండబట్టి వచ్చానండి. ఇదిగోండి, గెల్లలు వేసుకొని లోడ్ చేసుకొని కిరాయికి వెళ్ళాలి అన్నట్టు మీతో ఒక విషయం చెప్పాలండి. చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దానిలో ఒకటి నోటి దుర్వాసన. చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ బ్యాడ్ స్మెల్ రావడం వల్ల చాలా మంది చాలా ఇబ్బంది పడతారు. చాలా మందితో మాట్లాడాలన్నా, వాళ్ళు ఎదురుగా నిల్చొని ఏదైనా ఆవులంతా తీయాలన్నా చాలా ఇబ్బంది పడతారు. అటువంటి వరకు ఒక చిన్న చిట్కా చెప్తాను, దయచేసి ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇదిగోండి ఈ పుదీనా ఉంది చూడండి, అంత ఫ్రెష్గా. ఇదిగోండి ఈ పుదీనా ఆకుల్ని ఒక 4-5 తుంచుకోండి. ఇట్లా 4-5 తుంచుకొని రోజుకి 4-5 ఆకులు తింటే చాలండి. ఈ పుదీనా ఆకులను నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇవ్వండి. రోజు ఇలా తింటే నోటి దుర్వాసన అని పోద్దండి. ఎంబటినే తగ్గిపోద్దని చెప్పనండి. రోజు తినాలి, అలవాటు చేసుకోవాలి. ఈ ప్రకృతి మనకు చాలా ఇచ్చింది. ప్రతి ఒక్క దానిలో ప్రతి ఔషధం ఉందండి. తింటామంటే కొంచెం ఒకరిగా అనిపిస్తుంది, కానీ భలే సువాసన అండి. అసలు ఎంత బాగుంటుందంటే పుదీనా చాలా ఆరోగ్యం అండి. ఈ పుదీనా ఆకును వెళ్తే నోటి దుర్గంధం చాలా త్వరగా పోతుందండి. ఇది మంచి పరిమళం ఇస్తుంది. అందువల్ల దీన్ని ఎక్కువగా టూత్ పేస్ట్లో వాడుతారు కదా. కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.